జిల్లాలలో టీటీడీ నిధులతో గుడులు కడతామంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో అర్థం కావడలేదు షర్మిలమ్మ. టీటీడీ నిధులంటే అవేం నీ అమ్మ సొమ్మేం కాదు. నీ ఇష్టం వచ్చినట్లు డిమాండ్ చేయడానికి. టీటీడీ ఒక హిందూ ధార్మిక సంస్థ. దాని నిధులను గుడులు నిర్మించడం, వేద పాఠశాలలు నిర్వహించడం, ధర్మ ప్రచారం చేయడం వంటి ధార్మిక కార్యాలయాలకు మాత్రమే ఉపయోగిస్తారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఆ పనిని ప్రభుత్వాలు ప్రభుత్వ నిధులతో చేయాలి. చేస్తున్నారు, చేస్తారు కూడా. ఒకవేళ చేయకపోతే ప్రతిపక్ష నాయకురాలుగా నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు. కానీ టీటీడీ నిధులను మౌలిక సౌకర్యాల కల్పనకు వాడాలనుకుంటున్నావే, అది నీ అజ్ఞానం, అతి తెలివికి నిదర్శనం. దేవాలయాల నిధులతో ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని మైకు గుద్ది ప్రశ్నిస్తా ఉన్నావే, మరి చర్చి నిధులను ఇబ్బడి ముబ్బడిగా ఉన్న ఆస్తులని ప్రజల కోసం ఉపయోగించమని ఎందుకు చెప్పవు? క్రైస్తవ మత ప్రచారం ద్వారా నీ భర్త కోట్లు పోగేశాడు కదా, మరి ఆ డబ్బులు ప్రజా సంక్షేమానికి ఉపయోగించే అవకాశం ఏమన్నా ఉందా షర్మిలమ్మ? గుడులు కట్టమని ఎవరు అడిగారు అంటున్నావే, మరి ఇవాళ ప్రతి వాడలో చర్చిలు వెలిసాయి. చర్చిలు కట్టమని ఎవరు అడిగారు? నువ్వు, మీ అమ్మ, నీ భర్త, నీ కొడుకు పనికట్టుకొని క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారే. ప్రచారం చెయ్యమని కూటములు సభలు పెట్టమని మిమ్మల్ని ఎవరు అడిగారు? ఇప్పుడు రోజులు మారిపోయాయి షర్మిలమ్మ. నువ్వు అతి తెలివి ప్రదర్శిస్తే అది నీకే బూమరాంగ్ అవుతుంది. నీకు విషయాలు తెలియకపోతే కొంచెం తెలుసుకొని మాట్లాడు. ఏదంటే అది మాట్లాడి పరువు తీసుకోకు. కాంగ్రెస్ పార్టీ బతికి బట్ట కట్టాలంటే నువ్వు కొద్ది రోజులు మీడియా ముందుకి, ప్రజల ముందుకి రాకుండా ఇంట్లో ఉంటే చాలు, మంచిది. నీకు, నీ కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా శ్రేయస్కరం. కాబట్టి కొద్దిగా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. లేకుంటే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తెగిన బల్లితోక కొట్టుకున్నట్టు గిలగిలా కొట్టుకుంటాం. 5,000 గుడులు కట్టిస్తారట. దళిత కాలనీలలో 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. టీటీడీ కట్టించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇది మన సెక్యులరిజం విధానానికి చాలా వ్యతిరేకం.